హర హర మహాదేవ్. ఒక తండ్రి చనిపోతూ చివరి క్షణాల్లో ఈ విధంగా పిల్లలతో చెప్తా ఉన్నాడు. మా నాన్న 100 ఎకరాల పొలం ఇచ్చాడు, ఒక 4 ఇండ్లు ఇచ్చాడు. దాంతోపాటు నా ఒంట్లో నుంచి చెమట చుక్క రాకుండా, కష్టం తెలియకుండా పెంచిండు, పెద్ద చేశాడు. చదువుకోమన్నాడు, కానీ నేను చదువుకోలేదు. చదువుకోవడానికి అవ్వలేదు. నాకు చదివినంతవరకే చదివాను. సంస్కారం నేర్చుకోమన్నాడు, ఆ సంస్కారం గిట్టంగా నాకు రాలేదు. తాగి వ్యసనాలకు, అన్ని వ్యసనాలు, సప్త వ్యసనాలు, ఎన్ని వ్యసనాలు ఉండకూడదు, అన్ని వ్యసనాలు అయిపోయి వ్యసనపరుని అయిపోయి ఉన్నాయన్నీ అమ్మేశాను. ఏం లేకుండా రోడ్డున పడ్డాను. మీకు చదువు సంస్కారమే ఇచ్చాను. నా వల్ల అయ్యింది ఇంతే. మీరు కష్టపడండి, బాగుండండి, మంచిగా ఉండండి అని తండ్రి చెప్తూ ఉన్నాడు. నేను బాగున్నప్పుడు తినడానికి, తాగడానికి చెరువుల నీళ్ళు ఉంటే కప్పలు వచ్చినట్టు అందరు వచ్చేది, బంధువులు, స్నేహితులు. నేను బాగాలేకుండా రోడ్డున పడ్డాక ఇప్పుడు ఎవరు కనీసం మాట్లాడట్లేదు. ఇప్పుడు చెరువు మొత్తం ఎండిపోయింది. ఎండిపోయినాక ఎవరు రావట్లేదు. మీకు సుఖాలు ఇవ్వట్లేదు, కష్టాలే ఇస్తున్నాను. కష్టాలకు తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని అనుకుంటున్నాను. నాకు కష్టం తెలియకుండా పెంచినందుకు మా నాన్న నాకు మంచి గుణపాఠం వచ్చింది. ఇప్పుడు మీరు సమాజానికి మంచి, సుఖానికే కాదు కష్టానికి తట్టుకొని నిలబడతాం అని నమ్మకం కలగాలి సమాజానికి. అందరూ సుఖానికి జీవిస్తారు, సుఖపడాలని అనుకుంటారు. సుఖానికే కాదు కష్టాలు తట్టుకోగలం అనే నమ్మకాన్ని కలిగించాలి సమాజానికి అని వెళ్ళిపోతాడు. హర హర మహాదేవ్.